ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము రిట్రీట్స్లో, ప్రేయర్ మీటింగ్స్లో, స్పెషల్ ప్రేయర్స్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒకవేళ బైబిల్ గేమ్స్ పెట్టాలి అనుకుంటే గేమ్స్ ఎలా పెట్టాలో ఈరోజు నేర్చుకుందాం. ఈ గేమ్ మాటతో పాట. అంటే మనందరికీ తెలిసినట్టుగానే కీర్తనల గ్రంథంలో యూదులు పాడుకునే పాటలు ఉన్నాయి అని తెలుసు. అలాగే కీర్తనల గ్రంథంలోని ఎన్నో మాటలను చదివి ఎంతోమంది గాయకులు, దైవజనులు పాటలు రాశారు, పాడుతున్నారు. మనం కూడా ఆ పాటలు పాడుతూ ఉంటాం. అయితే అందులోనివి మనము గేమ్ లాగా కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే గేమ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ముందుగానే కీర్తనలను చదివి ఏ కీర్తన అయితే పాట రూపంలో మనకు తెలుసో వాటిని ముందుగా రాసి పెట్టుకోవాలి, లేదా ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. అయితే పార్టిసిపెంట్స్ బైబిల్స్ పట్టుకొని ఉన్నప్పుడు ఇది సింగిల్గా కానీ గ్రూప్గా కానీ కండక్ట్ చేయొచ్చు. కండక్ట్ చేస్తున్న వ్యక్తి ఒక రిఫరెన్స్ చెప్పగానే పార్టిసిపెంట్స్ మొదటగా ఎవరైతే బైబిల్ ఓపెన్ చేసి అక్కడున్న వాక్యాన్ని, దేవుని మాటను చదివి ఆ మాటతో ఏ పాట అయితే ఉందో ఆ పాటని పాడవలసి ఉంటుంది. ఒక పల్లవి కానీ చరణం కానీ పాడాలి. అలా ఎవరైతే మొదటగా పాడతారో వాళ్ళే విన్నర్స్. అలాగే ఎక్కువ పాటలు ఎవరైతే పాడతారో వాళ్ళే విన్నర్స్. మీకు అర్థం కావడం కోసం నేను కొన్ని స్క్రీన్ షాట్లను పెడుతున్నాను. ఇవి కాకుండా ఇంకా మీరు పాడుకుంటున్న సాంగ్స్ను కూడా పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన 27:1 యెహోవా నాకు వెలుగును రక్షణను నయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఇక్కడ పాట ఏంటంటే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ఇలాగా మనం ఈ పాటలు పాడవలసి ఉంటుంది గేమ్లో. అలాగే కీర్తన 95:1 రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము అనే వాక్యము. దీనితో పాట రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని రండి. ఈ విధంగా మీరు బైబిల్ వాక్యంతో, దేవుని మాటతో పాట అనే ఈ గేమ్ని కండక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.